హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నది హరీష్ అల్యూమినియం వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఈ సైడ్ వచ్చేసి మనకి కూకట్పల్లి అండి. ఈ సైడ్ వచ్చేసి మనకి ప్రొఫైల్ కబోర్డ్స్ కాదు, మోల్డింగ్ కబోర్డ్స్ అనమాట. ప్రీమియం క్వాలిటీ మోల్డింగ్ కబోర్డ్స్ అనమాట. లైక్ వుడ్ టైప్ ఉంటుంది ఇది. ఫస్ట్ వీడియో మనం దీంట్లో అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్లో. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మోల్డింగ్ కబోర్డ్ కూడా. చాలామంది అడుగుతున్నారు అని ఒక సైడ్ మనము చేయడం జరిగింది. ఆ సైడ్ ఇప్పుడు మనకి అప్లోడ్ చేస్తున్నాను, చూడండి ప్రతి ఒక్కరు. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, లైక్ వుడ్ కబోర్డ్స్ లాగానే ఉంటుంది. ప్రీమియం క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇది వచ్చేసి మనకి మోల్డింగ్ వర్క్ అండి. అల్యూమినియం కబోర్డ్స్ మోల్డింగ్ వర్క్. ఎక్కడ కూడా మనకి ప్రొఫైల్ కనిపించదు అనమాట. మొత్తం మనకు మోల్డింగ్ వర్కే కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకు ప్రొఫైల్ కనిపించదు. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ షీట్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ షీట్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా మనకి టోటల్గా గ్రూ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనకి షీట్ ప్రొఫైల్ అనేది కనిపించదు. లోపల కూడా మనకి షీట్స్ కూడా టోటల్గా చెప్తున్నాం కదా, వుడ్ కన్నా 100 టైమ్స్ బెటర్గా ఉంటుంది వర్క్ ఇది మోల్డింగ్ కబోర్డ్స్ అనేది. టోటల్గా మనము ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ చేయడం జరిగింది. హౌస్ వచ్చేసి మనకి ఈసారి కూడా మమ్మల్ని యూట్యూబ్లో చూసి ప్రొఫైల్ కబోర్డ్స్ వీడియో చూసిన తర్వాతనే మనకి ఇంకా ప్రీమియం క్వాలిటీ ఉంటుందా అంటే, ఇలా ఉంటుంది సార్ అని చెప్పి షాంపిల్ చూపించడం జరిగింది, ఫొటోస్. ఇలా చేస్తే బెటర్ అని చెప్పి ఈ వర్క్కి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. చూస్తున్నారు కదా, కిచెన్ కూడా ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా. మీరు వీడియో నేను చెప్తే కానీ మీరు ఇది అల్యూమినియం కబోర్డ్స్ అని మీరు అనుకోరు. అలా ఉంటుంది, సేమ్ వుడ్ కబోర్డ్స్ టైపే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆ గ్రూస్ కానీ ఇంకా వుడ్ కబోర్డ్స్ కన్నా ఎక్కువలో గ్రూ కనిపిస్తుంది బ్లాక్గా. దీంట్లో అసలు కనిపించదు అన్నమాట. చూస్తున్నారు కదా, మోల్డింగ్ కబోర్డ్స్ అనేది ఫ్రంట్ సైడ్ కలర్ షీట్ వస్తుంది, బ్యాక్ సైడ్ వైట్ షీట్ వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది సైడ్ మాత్రం. టోటల్గా మనం హ్యాండ్ ఓవర్ చేసేది మనం టోటల్గా ప్రొఫైల్ వర్కే. అల్యూమినియం కబోర్డ్స్ ప్రొఫైల్ వర్క్ చేస్తాము. ఇప్పుడు నేను ఒక దగ్గర ఒక 100 సైట్స్ నేను కంప్లీట్ చేయడం జరిగిందనమాట ప్రొఫైల్ వర్క్. ఇది వచ్చేసి మోల్డింగ్ వర్క్ ఒక 3-4 సైట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. కాకపోతే మోల్డింగ్ వర్క్ అనేది ఏంటంటే కొంచెం కాస్ట్తో కూడుకున్న పని. ప్రొఫైల్ వర్క్ అంటే ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది అండ్ కాస్ట్ తక్కువ ఉంటుంది అండ్ ప్రీమియం క్వాలిటీ కూడా. ప్రొఫైల్ బాగుంటుంది, మోల్డింగ్ బాగుంటుంది. కాకపోతే మోల్డింగ్ అనేది కొంచెం ప్రీమియంగా కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాలి అనుకుంటే మోల్డింగ్కి వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే మాకు వర్క్ కబోర్డ్స్ అయితే సరిపోతుంది, మేము ప్రీమియం ఏం అవసరం లేదు అనుకుంటే మాత్రం సైలెంట్గా ప్రొఫైల్ వర్క్ చేసుకోవడమే బెటరు, నా ఆప్షన్ మాత్రం. చూస్తున్నాం కదా, ఇందులో తాండం బాస్కెట్స్ యూజ్ చేయడం జరిగింది. తాండం అనేది వుడ్డే కాదండి, అల్యూమినియం కబోర్డ్స్లో తాండం బాస్కెట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ప్రొఫైల్లో కానీ మోల్డింగ్లో కానీ. ప్రొఫైల్ కబోర్డ్స్లో కూడా మేము తాండం బాస్కెట్స్ యూజ్ చేస్తాము అండ్ మోల్డింగ్లో కూడా తాండం బాస్కెట్స్ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, మీరు చూస్తే కరెక్ట్ పరిశీలించండి, గమనించండి. ఈ ఒక్క వీడియో చూడడం కాదు, ఇన్స్టాగ్రామ్లో ఒక షార్ట్ చూడడం కాదు, ఒక రీల్ చూడడం కాదు. చేస్తున్న వ్యక్తి యొక్క హిస్టరీ తెలుసుకోండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. వాళ్ళు ఎలాంటి వారు, చేస్తారా వర్క్, చేయరా, వాళ్ళ ఇంతకుముందుకు వాడిన క్వాలిటీ ఏంటిది, వాళ్ళు ఇంతకుముందు చేసిన వర్క్స్ వీడియోస్ ఏంటిది పరిశీలించిన తర్వాతనే కాంటాక్ట్ కండి ఎవరైనా. మీరు నాకే చేయమని నేను అనట్లేదు, మీకు ఎవరు నచ్చితే వారికి ఇవ్వచ్చు. కాకపోతే కొంచెం పరిశీలించండి. దీంట్లో కొంచెము ఫేక్ ఉంటాయి, అంటే ఫేక్ అంటే కొంచెం మెటల్ క్వాలిటీ తక్కువ ఉంటుంది, అది గమనించాలి. మీరు గమనించరు కొంతమంది, అది మాత్రం గమనించండి. 5-10 రూపాయల కాడ చూసుకోకండి. ఇది చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మోల్డింగ్ కబోర్డ్లు అంటేనే సేమ్ లైక్ వుడ్ అన్నమాట. వుడ్ కబోర్డ్లకు 100 టైమ్స్ బెటర్ ఉంటుందని చెప్పగలుగుతా, లైఫ్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ. చూస్తున్నారు కదా టీవీ ఎంత బాగా వచ్చిందో. ఆర్చ్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. కిచెన్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది కిచెన్.
నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్లో మనకి 2 సైడ్ వాళ్ళు వార్డ్రోబ్స్ ఇవ్వడం జరిగిందనమాట. మాస్టర్ బెడ్రూమ్లో కింద స్లాడింగ్ కూడా ఎంత బాగా వచ్చింది చూస్తున్నారు కదా మీరు. ఆ స్లాడింగ్ అది చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీరుకే వదిలేస్తున్నా, మీకు ఎలా అనిపిస్తుంది, మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. కబోర్డ్స్ అనేది ఆ సౌండ్ మాత్రం సౌండ్ ప్రూఫ్ అండి. కొంచెం కూడా సౌండ్ రాదండి. స్లాడింగ్ అయినా ఓపెన్ డోర్స్ అయినా సౌండ్ అనేది కొంచెం కూడా రాదు. మీరు చూడొచ్చు చూసారా ఆ గ్యాప్స్ కానీ స్లైడ్ అవ్వడం కానీ మీకు ఎంత బాగుందో మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా మీరు డైరెక్ట్ మీరు లైవ్ చూస్తే ఇంకా బాగుంటుంది. అంటే లైవ్ అంటే ఇప్పుడు చూపించలేము, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి కూడా 3-4 మంత్స్ అవుతుంది. 3-4 మంత్స్ తర్వాత ఇప్పుడు నేను వీడియో పెట్టడం జరుగుతుంది అనమాట. నాకు ప్రీవియస్ వీడియో పెట్టడానికి నాకు టైం సరిపోలేదు. చూస్తున్నారు కదా సేమ్ అంటే టూ మాస్టర్ బెడ్రూమ్ 2 సైడ్ వార్డ్రోబ్స్ ఇవ్వడం జరిగింది అనమాట. చూస్తున్నారు స్లాడింగ్ కూడా ఎంత బాగా సాఫ్ట్గా క్లోజ్ అవుతున్నాయో చూస్తున్నారు కదా. లాకర్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. లాకర్ కూడా వచ్చింది. బ్యాక్ సైడ్ షీట్ ఉంది. ఆ షీట్ అంటే వర్క్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి మీకు. ఓన్లీ ఫ్రంట్ సైడ్ మోల్డింగ్ తిప్పుతారు, బ్యాక్ సైడ్ షీట్ వేయరు కొందరు. దాన్ని మోల్డింగ్ వర్క్ అంటారు, హైడింగ్ వర్క్ నాకు అర్థం కాదు. అంటే పర్ఫెక్షన్ అనేది కరెక్ట్, అది అమౌంట్ రూపాయి ఎక్కువ తీసుకున్నా సరే కానీ కరెక్ట్ వర్క్ చేసి ఇవ్వాలని నా ఒపీనియన్. అది చాలామంది చేయట్లేదు, ఏదో చేసామా పైన బ్యాక్ మన ఫోటోలు చూపించినట్టు చేసామా అన్న ఫీలింగ్లో ఉంటున్నారు. కానీ దాని క్వాలిటీ ఏంది, దాన్ని ఎలా ఉంటుంది వర్క్ అనేది కొంచెం చాలామందికి తెలియదండి. అది మిత్రులందరూ గమనించుకోండి. మన ప్రొఫైల్ వర్క్ ఇప్పుడు మోల్డింగ్ వర్క్ వీడియో కొడుతున్నారని చెప్పి మోల్డింగ్ వర్క్ చేస్తారని ఏం లేదు. నా మెయిన్ ఏమైందంటే ప్రొఫైల్ వర్క్ ఏనాది. ప్రొఫైల్ వర్క్ తర్వాతనే నేను మోల్డింగ్ కబోర్డ్కు ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే ప్రొఫైల్ వర్క్ అనేది ఏంటంటే చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు, చిన్న తరగతి నుంచి మధ్యతరగతి, చిన్న తరగతి, మధ్యతరగతి అండ్ రిచ్ వరకు అని అందరూ కూడా ప్రొఫైల్కి మీరు చూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మోల్డింగ్ కబోర్డ్స్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది మోల్డింగ్ కబోర్డ్లు. లుక్ వైజ్ అంటే మోల్డింగ్ కబోర్డ్స్, ఈ కాస్ట్ వైజ్ క్వాలిటీ వైజ్ అందరు చేసుకునే విధంగా ఉండాలంటే మాత్రం ప్రొఫైల్ కబోర్డ్స్కి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ప్రొఫైల్ కబోర్డ్ చేయించుకోవాలని చెప్తాను నేను. చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. నెక్స్ట్ పెంట్ హౌస్కి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఇది మన మోల్డింగ్ కబోర్డ్స్ అనమాట. మోల్డింగ్ కబోర్డ్స్ నేను ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఫుల్గా చూడండి వీడియో. మీకు చాలా అంటే చాలా బాగుంది వీడియో. వాళ్ళు వర్క్ పరంగా కానీ నీట్నెస్ పరంగా కానీ బాగుంటుంది వీడియో. చూడండి ఫుల్ చూసిన తర్వాత ఎంక్వైరీ చేయండి మోల్డింగ్ కబోర్డ్స్ గురించి. మీకు మోల్డింగ్ కబోర్డ్స్ మేము అమౌంట్ పెట్టగలుగుతాం అనుకుంటే ఎంక్వైరీ చేసిన తర్వాత మీకు వర్క్ అప్రోచ్ కావాలి. లేదు నాకు మోల్డింగ్ కబోర్డ్స్ వద్దు అనుకుంటే మాత్రం నా ప్రీవియస్ వీడియో ఉంటాయి, చాలా వీడియోస్ ఉంటాయి ప్రొఫైల్ వర్క్స్ వీడియోస్. అందులో అవి చూడండి. అవి చూసిన తర్వాత ఒక నిర్ణయానికి రండి. నిర్ణయానికి వచ్చిన తర్వాతనే నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకేనా. పెంట్ హౌస్లో కూడా మనం ఒక వార్డ్రోబ్ ఇవ్వడం జరిగింది అండ్ టీవీ యూనిట్ కూడా పెంట్ హౌస్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఆఫీస్ పర్పస్ అనమాట. ఆఫీస్ పర్పస్ లాగా మనకి ఈ సార్ వాళ్ళు చూజ్ చేసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నేను నా యొక్క ఇంకోటి చెప్పేయాల్సింది ఏంటంటే నేను ఇంకో ఛానల్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది యూట్యూబ్లో, శ్రీ వీరభద్ర స్వామి అల్యూమినియం వర్క్స్ అని. దాంట్లో కూడా ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. హరీష్ అల్యూమినియం వర్క్స్ దాంట్లో వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా. ప్రతి ఒక్కరు దాంట్లో చూసిన వాళ్ళు దీంట్లో చూడండి, దీంట్లో చూసిన దాంట్లో చూడండి. శ్రీ వీరభద్ర స్వామి అల్యూమినియం వర్క్స్ మాత్రం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. అది న్యూ ఛానల్. నా ఓల్డ్ ఛానల్ మాత్రం హరీష్ అల్యూమినియం వర్క్స్ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. దాంట్లో పోస్టర్స్ వస్తుంటాయి, దీంట్లో పోస్టర్స్ వస్తుంటాయి. దీంట్లో చూసిన వాళ్ళు దాంట్లో చూడండి, దాంట్లో చూసిన వాళ్ళు దీంట్లో చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం వ్యూస్ మాత్రం తగ్గాయి, మరి ఎందుకో యూట్యూబ్ చూడట్లేదా లేకపోతే తెలియదు కానీ వ్యూస్ కొంచెం వచ్చేలాగా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నారు వీడియో ఎంత బాగా వచ్చిందో టీవీ యూనిట్ మాత్రం. థ్యాంక్ యూ సార్ భరత్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను నమ్మినందుకు, ఇంత అమౌంట్ ఉన్న మీద ట్రస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.
మీకు కూడా నేను చెప్పిన విధంగా మీకు కూడా వర్క్ వచ్చింది. మీరు చెప్పారు కూడా. మీరు చెప్పిన దానికి 100% చేశారు హరీష్ అని చెప్పారు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ వర్డ్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ సార్. మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. నేను మోడలింగ్ వర్క్ ఇంతవరకు చేయలేదు. మీరు ఇచ్చే సైడ్ మాత్రం పర్ఫెక్ట్గా చేశానని నేను నమ్ముతున్నాను. మీరు నమ్మారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.